బుటెల్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ల తనిఖీపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ఫోకస్ పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు అనే ఫిర్యాదుతో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో పహారా పెంచారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు సీఈఓ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటించిన ముఖేష్ కుమార్ మిగిలిన ప్రాంతాల్లో అక్కడ పరిస్థితిని సమీక్షించనున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్వోలపై అధికార పక్షం నేతలు బెదిరింపులు దిగుతున్నారు అనే ఆరోపణలతో భద్రత మరింత పెంచారు. అనుమతులు లేని వ్యక్తులకు స్ట్రాంగ్ రూమ్లకు ప్రవేశం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. అలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి ఉదంతాలు, మన ఎన్నికలు తర్వాత జరిగినటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా సిఈసి కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే దాడులు జరిగాయో ఆయా కేంద్రాల దగ్గర కౌంటింగ్ సమయంలో ఆర్ఓలు కూడా మేము పనులకు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల తనిఖీపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ఫోకస్ పెట్టారు. స్ట్రాంగ్ రూముల వద్ద వైసీపీ నేతల హడావిడి చేస్తున్నారు అనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో కూడా పహారా పెంచినట్టుగా తెలుస్తోంది. అంటే లీడర్ వన్ ఈజ్ అవర్ తెనాలి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్. తర్వాత నర్సరావుపేటలో ఐ థింక్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్. సో దీస్ వర్ ద మెయిన్ లీడర్స్ హూ ఆర్ detained and their movement were restricted. Otherwise it was leading to a lot of violence from both sides. Though I have personally not received any complaint. However, I have seen it in the news lo chusam. As of now, I have not received any request for repoll. Prati constituency lo observers దీనికి సంబంధించి 17A scrutiny అంటాం దీన్ని. Those observers along with the RO will go through all the documents ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది. 17A రిజిస్టర్లో ఎంతమంది పోల్ చేశారు, బ్యాలెట్ ట్యూట్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, అది టాలీ అయితే వి గో హెడ్, వి పుట్ అనదర్ మెషిన్, కొత్త మెషిన్ అక్కడ పెడతాము. కొత్త మెషిన్ తర్వాత కంటిన్యూ చేస్తాము. కౌంటింగ్ టైంలో పాత మెషిన్ కొత్త మెషిన్ కలిపేసి ఫైనల్ ఫిగర్ అరైవ్ అయ్యి దీని ద్వారా. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్ట్రాంగ్ రూముల తనిఖీపై ఆంధ్రప్రదేశ్ సీఈఓ ముఖేష్ కుమార్ ఫోకస్ పెట్టారు. స్ట్రాంగ్ రూముల వద్ద వైసీపీ నేతల హడావిడి చేస్తున్నారనే ఫిర్యాదుతో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులతో పహారా పెంచారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ బూత్లకు సంబంధించి ప్రక్రియ ముగిసింది. ఈవీఎంలు మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరుకుంది. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక్కొక్క సెంటర్కి సంబంధించి కూడా ఒకే సెంటర్కి చేర్చడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకే ఒక కళాశాలలో కానీ లేకపోతే ప్రభుత్వ రూముల్లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి కూడా 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. 100% వెబ్ కాస్టింగ్ కెమెరానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం, కమాండ్ కంట్రోల్ రూమ్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి లింకప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అంటే ఏదైతే పోలింగ్ ప్రక్రియ ముగిసిన దగ్గర నుంచి ఈ 10 రోజుల కాలంలో అనేక మంది వ్యక్తులు అధికార పార్టీ నేతల అలుగుజాడల్లో అధికారులు సహకరిస్తున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్ళి డైరెక్ట్గా కూడా పరిశీలన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి కూడా బ్యాలెట్ పేపర్ వద్ద సంతకాలు లేవు, సీలు లేవు అని చెప్పి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి కూడా ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి. ఇప్పటికే అనేకమైన
అనేకమైన అనుమానాలను కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా ముఖేష్ కుమార్ మీనా స్వయంగా కూడా రంగంలో దిగాలని చెప్పి కూడా భావించారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక చోట్ల పర్యటన చేసి వాస్తవ పరిస్థితికి సంబంధించి కూడా నివేదిక తెప్పించుకోవడం, చాలా పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా కొనసాగి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం బాక్సులు ఎక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకునే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు. కానీ 2 రోజుల క్రితం నుంచి కూడా ఆయన ఉత్తరాంధ్రలో 2 ఈవీఎం ఏదైతే భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ పట్ల కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు సలహాలు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర పార్లమెంటరీ బలగాల నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు, బయట జరుగుతున్న వాటికి సంబంధించి సీసీ కెమెరాలు, ఆ తర్వాత ఏదైతే ఆ స్ట్రాంగ్ రూమ్ బయట 500 మీటర్ల చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బందోబస్తు విషయానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ బయట ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ రూమ్ లోపల 4 అంచెలు అంటే తాళాలు వేసిన తర్వాత ఆ రూమ్ బయట 4 భద్రతాపర సిబ్బంది, అక్కడి నుంచి మెయిన్ రూమ్ వద్ద మరికొంతమంది సిబ్బంది, ఆ తర్వాత ఏదైతే కాంపౌండ్ ఉందో కాంపౌండ్లో ఒక సెక్యూరిటీ, ఆ తర్వాత మెయిన్ గేట్ వద్ద ఎక్కడైతే లోపలికి వెళ్ళే మెయిన్ గేట్ వద్ద కూడా కొంతమంది బందోబస్తు ఏర్పాటు. ఎక్కడా కూడా ఎవరు లోపలికి అనుమతి లేకుండా, రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా, ఎటువంటి విమర్శలకు తావేయకుండా చూడాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. ఇప్పటికే పోలింగ్ సమయంలో అనేక విమర్శలను ఎన్నికల సంఘం మూటగట్టుకుంది. తాజాగా కౌంటింగ్ విషయంలో అటువంటి పరిస్థితులు రాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే భావిస్తాం. దానిలో భాగంగానే ముఖేష్ కుమార్ మీనా స్వయంగా రంగంలో దిగి స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు నాగరాజు. దీంతో పాటు ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులు, దానికి సంబంధించినటువంటి చర్యల మాట ఏంటి శివ? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. పల్నాడు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాకు సంబంధించి 1 నియోజకవర్గానికి సంబంధించి కూడా విధ్వంసాలు జరిగినాయి. వీటన్నిటికి సంబంధించి కూడా దాదాపుగా 1370 మందిని సిట్ అధికారులు నిందితులుగా దాదాపుగా ఇంకా రానున్న 1-2 రోజుల్లో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా జరుగుతున్న విచారణకు సంబంధించి కూడా ప్రతిరోజు డీజీపీకి సిట్ బృందం వివరాలు ఇస్తుంది. ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుంది. ఈ సంఖ్య దాదాపుగా 2500 పైగా కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే నిన్న డీజీపీ ఇచ్చిన ప్రెస్ నోటుకు సంబంధించి కూడా దాదాపుగా 1000 మంది పైగా కూడా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మరి కొంతమందికి కేసులు తక్కువగా ఉన్న నేపథ్యం, అంటే సెక్షన్లు తక్కువగా ఉన్న వాటికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి వారిని బైండ్ అవుట్ చేసుకుని కూడా పంపించడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియకి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే గతంలో విధ్వంసాలకు, అల్లర్లకు పాల్పడ్డారో వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిఘా పెట్టాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే ఎన్నికల సంఘం జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ.